మహేష్ కలేజా ఈ నెల 30. ఆడియో ఈ వీక్లో దొరుకుతుంది సార్. ఆడియో 30వ తారీఖు రిలీజు. లాస్ట్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉండిందండి, నిన్నటితోనే అయిపోయింది. చిన్న ప్యాచ్ వర్క్ జరుగుతూ ఉంది. ప్యాచ్ వర్క్ ఆల్రెడీ రికార్డింగ్ స్టార్టెడ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. 30వ తారీఖు రిలీజ్. ఈ 2 సినిమాలకి ఒకే సంస్థలో నుంచి వస్తుండేటటువంటి 2 సినిమాలకి టోటల్ కాంట్రవర్సీ. అంటే ఇది ఒక సీరియస్ ఎమోషన్, అది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ. నాకు తెలిసి ఇప్పటి వరకు మహేష్ బాబు అలాంటి పర్ఫామ్ చేస్తుండండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చా, ప్రొడ్యూసర్ అయి 35 సినిమాలు తీసా. కానీ ఆ సినిమాని ఒక రీల్ వేసుకొని చూస్తే 3-4 సార్లు వేసుకొని చూసుకొని ఎంజాయ్ చేశాను. కారణం ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా చేయగలడా మహేష్ బాబు ఈ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఆ డైరెక్టరు ఆ హీరోకి అలాగా కుదిరితేనే ఆ క్యారెక్టర్. నేను ఫస్ట్ కథ విన్నప్పుడే నేను మా పార్ట్నర్ నేను ఒకటే అన్నాను, మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ని బేస్ చేసి కథ తయారైందని. కానీ దాన్ని అది మించి అంత ఫుల్ ఈ సినిమా నుంచి బయటకు వస్తుంటే ఒక సీరియస్ మూవ్తో మీరు బయటకు వస్తారు. ఆ సినిమాలో వచ్చి బయటకు వస్తూ ఉంటే పక్కన ఉంటే అలా జోష్గా ఇది కొట్టుకొని ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు. అది ఈరోజు ఇన్ని వేలలో ప్రింట్లు స్క్రీనింగ్ వచ్చేసింది సార్. వచ్చేసినప్పుడు మీకు 2 వారాలకి ఈ స్క్రీన్ మీద ఇంత జనాలు చూస్తే ఎంతమంది ప్రేక్షకులు చూస్తుంటారు. రిపీట్ ఆడియన్స్ కానీ ఇది కానీ 3 వారాల తర్వాత ఇదే నేను తీలేదు సార్. ఇదే సినిమా పక్క ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, అది పోటీయా. అతను రిలీజ్ చేస్తే 10 సినిమాలు కంటిన్యూస్గా ఒక 2 వారాల్లో 3 వారాల్లో రిలీజ్ అవుతుంటే 10 సినిమాలుకి ప్రేక్షకులు వెళ్ళి సినిమా చూసే ఇది ఉంది. డెఫినెట్గా ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా, ఎందుకంటే ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ అవడంతోనే మీ అందరికీ తెలుసు ఒక మహేష్ కలేజా అనే సినిమాకి వచ్చిన హైప్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఎంత ఎక్కువ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను అనుకోవటం 2010కి బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ విత్ హై మాస్ సినిమా అదే నా కెరీర్కి బెస్ట్ ఫిల్మ్గా చేయాలనే ఇదండి ఆ సినిమాని. ఎందుకనంటే నా కోరిక అండి. నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ స్టెప్ పెట్టింది అన్నపూర్ణ స్టూడియో. ఆ కాంపౌండ్లో ఇదిగా ఉండాలని నేను ఫీల్ అయ్యాను. నాగార్జున గారికి కూడా ఎన్నోసార్లు అదే చెప్తుండేవాడిని. ఈరోజు ఆ సినిమా కుదిరిన దీనికి నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగ చైతన్యది కాంబినేషన్లో సినిమా చేయటం అనేది ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్యాన్స్లో కానీ అందరిలో కానీ కళ్యాణ్ అనే వ్యక్తి రిజిస్టర్ అయి ఉంటాడనే ఒక కోరికతో వాళ్ళు నాగార్జున గారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా మంచి సినిమా తీసి మీ అందరి ముందు కృష్ణవంశీ గారు నేను మంచి వైఫ్ అండ్ హస్బెండ్గా ఫీల్ అయ్యాం. అందుకని మా సంసారం అలా కంటిన్యూ చేయాలని. అంటే ఇప్పుడు నాగార్జున గారి కమిట్మెంట్స్, నాగ చైతన్య గారి కమిట్మెంట్స్ ఉన్నాయండి. ఈ కమిట్మెంట్స్ కంటిన్యూషన్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 10-15 రోజుల్లో పర్ఫెక్ట్ డేట్స్ అవన్నీ ఫిక్స్ అవుతాయి. డెఫినెట్గా మళ్ళీ మనం దాని ప్రెస్ మీట్లో కలవాలి. థ్యాంక్ యూ అండి.